నా ఆటో కార్మిక చర్యలకు ఇచ్చినారు. 20,000 రూపాయలు మా మహాలక్ష్మి అక్క. నేనేమంటున్నానంటే మీరేమో దోపిడి దొంగలు, మీకు సిగ్గు లేదు, నా శరం లేదు. మీరు రైతు బంధు పేరు చెప్పి వృద్ధాప్య పెన్షన్లు చెప్పి 10 ఏళ్ళు పొట్ట గడుపుకొని పొట్టు ఈ దేశాన్ని ఇల్లకినట్టు రాష్ట్రాన్ని అతికిరు. సిగ్గు తప్పిన సన్నాసులకు ఎవడెవడైతే మాట్లాడుతున్నాడో ప్రతి ఒక్కరికి డైరెక్ట్ ఏవిఎం ఛానల్ ద్వారా నేను ఒక వార్నింగ్ ఇస్తా ఉన్నాను. 2500 ఇచ్చినారు, మీరు రైతు బంధు ఇచ్చినారు, రైతు రుణమాఫీ చేసినారు, స్కూటీలు ఇచ్చినారు, బంగారం ఇచ్చినారు అంటున్నారు. నేనేమంటున్నంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మీలాంటి దోపిడి దొంగల లేక దోసుకోకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏమి తెలిసిందంటే 2500 ఇవ్వచ్చని తెలిసింది, తులం బంగారం ఇవ్వచ్చని తెలిసింది, ఇలా దానితో పాటు రైతు రుణమాఫీ చేయొచ్చని తెలిసింది, రైతు బంద్ ఇవ్వచ్చని తెలిసింది, అనేక కొత్త మహిళలకు 2500 పథకం ఇవ్వచ్చు అని తెలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సరం దాటలేదు. 10 ఏళ్ళల్లో మీరు ఒరగబెట్టింది ఏందయ్య అంటే మొత్తము కొరుగుడే. ఉన్న సంవత్సరం ఎస్సీ ఎస్టీ సప్లాన్లో 1700 కోట్ల రూపాయలు 17,000 కోట్ల రూపాయలు ఐ థింక్ పెట్టి ఆ డబ్బులను ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా తిరిగి మళ్ళీ మింగినటువంటి బకాసుర రాజ్యం మీది. ఇలా 2500 గురించి మీరు చింత చెందుతున్నారా? 2500 గురించి మీరు చింత చెందుతున్నారా? స్కూటీల గురించి చింత చెందుతున్నారా? తులం బంగారం గురించి చింత చెందుతున్నారా? ఇవి 3 పక్కన పెడితే ఇలా రైతు రుణమాఫీ కాలేదని మీరు అంటున్నారా? రైతు రుణమాఫీ మొత్తం కాలేదని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. 2 లక్షల రుణమాఫీ భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలేదు. ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. పేద రైతులకు మ్యాక్సిమం 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా రుణమాఫీ అందింది. ఇంకా కొంతమందికి టెక్నికల్ ఇష్యూల వల్ల ఎవరెవరికైతే 2 లక్షల పైన ఉన్నదో వాళ్ళకి ఇంకా ఇవ్వాల్సి ఉంది, బడ్జెట్ రాగానే ఇస్తుందని చెప్పి నెత్తి నోరు కొట్టుకున్నా మీకు అది అర్థమవుతలేదు. ఖచ్చితంగా ఈ పొగ పోతాడు చూడరా బాబు, నెత్తి నోరు కొట్టుకున్నా మీకు అది అర్థమవుతలేదు. అది జరగనందరు నెత్తి నోరు కొట్టుకున్నా ఎందుకు మీకు అర్థమవుతలేదంటే ఇలా ప్రభుత్వం వచ్చి 1 year అయింది అంటే టీఆర్ఎస్లు ఏమనుకుంటారంటే మేమంటే దొంగలం, మాది దొంగల మూట, మాది ఫామ్ హౌస్ల మూట, మాది దోసుక తిని ఇక్కడ పెళ్లిళ్ళు చేయకుండా బీఆర్ఎస్లో పెళ్లిళ్ళు చేస్తే వేరే రాష్ట్రాల్లో. ఎందుకంటే ఈ తెగ బలిసినటువంటి సొమ్ములు చూసి ప్రజలు చెప్పులు తీసుకొని కొడతారని చెప్పి విదేశాలలో వేరే రాష్ట్రాల్లో పెళ్లిళ్ళు దావతులు చేసుకున్న దొంగలు వీళ్ళు. దావతులు విదేశాల్లో వేరే రాష్ట్రాలు, ఒకడు బెంగళూరులో, ఒకడు రాజస్థాన్లో, ఒకడు దుబాయ్లా, ఇట్లా మొత్తం ఈ రాష్ట్రాన్ని కరగనాకి సర్వనాశనం చేసి ఇలా అసలు ఈ రాష్ట్రంలో ఉన్నదానికి ఏమో చేయొచ్చు ఈ రాష్ట్రంలో, కానీ చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మీలాంటి వాళ్ళ దోపడ వల్లనే. ఇలా 1 సంవత్సరం ఒకే నాడు వచ్చిన తెల్లారే మొత్తం కావు పనులు, గుర్తుపెట్టుకోవాలి. వచ్చిన తెల్లారే అన్ని కావు. ఇది అబ్రగ దబ్ర కాదు, ఇది ఫామ్ హౌస్లు కాదు. మీ లేక ధర్నా చౌకులు ఎత్తేసి ప్రజల మూతికి ప్లాస్టర్లు వేసి పాలన చేస్తే అన్నీ అవుతాయి. ఇవాళ మీ ఇష్టం వచ్చినట్టు యూట్యూబ్లలో వేసుకున్నా, మీ ఇష్టం వచ్చినప్పుడు పిచ్చి కూతలు కూర్చున్నా, మీ ఇష్టం వచ్చినట్టు ధర్నా చౌకులలో మాట్లాడినా ఈ ప్రభుత్వం మీకు స్వాతంత్రమే ఇచ్చింది తప్ప ఎక్కడ కూడా మిమ్మల్ని అది చేయలేదు. అంటే ఇలాంటి పాలన చేస్తూ ఉంటే ఒక 2-3 సంవత్సరాల లోపలనే మొత్తం కుదుట పడుతుంది. భారతదేశానికి తెలంగాణలో పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలకు, ఇతర ప్రభుత్వాలకు ధీటుగా ఒక మైలు రాయిగా నిలుస్తుంది తప్ప ఇంకోటి కాదు. ఇంత కష్టపడి ఇంత కోఆర్డినేషన్తో ఒక అద్భుతమైనటువంటి పాలన చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా జరుగుతూ ఉన్నది. అనేక కార్యక్రమాలు జరుగుతుంది, మీరు చూస్తారు. అనేక కార్యక్రమాలు జరుగుతాయి, ఒక్కటి కూడా కాదు, లెక్కలేనని కార్యక్రమాలు జరుగుతాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి. స్కూటీ కావాలన్నా? ఈయన చూడు, ఈయన స్కూటీలు ఇచ్చి, ఈయన కార్లు ఇచ్చి, బంగ్లాలు ఇచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఈయన. నేనేమంటున్నానంటే స్కూటీలు విద్యార్థులకు ఇవ్వదలుచుకున్నది ప్రభుత్వము వచ్చిన ఎంబడే కాదు. 1 సంవత్సరంలో కాకపోయినా మళ్ళీ వచ్చే సంవత్సరం, మళ్ళీ ఉన్న సంవత్సరం కాకుంటే ఇంకో సంవత్సరం మొత్తం మీద ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ మీ లేక దోపిడీ చేయదు, మీ లేక మోసం చేయదు, మీ లేక ఇక మీకు గొంతుల్లాగా ఇక అన్నిందాకా మింగదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ రాష్ట్రాన్ని పాలించడం అంటే
దొడ్డిదారిని, మోసాన్ని, దౌర్జన్యాలను తగ్గిస్తూ ప్రజాపాలన తీసుకొస్తూ ఇలా ఉచిత బస్సే కాదు, ఉచిత విద్యుత్తే కాదు, 500 సిలిండరే కాదు, ఇలా 55,000 ఉద్యోగాలే కాదు, జాబ్ క్యాలెండరే కాదు, హాస్పిటల్స్ కట్టడం కాదు, గురుకులాలు కట్టడమే కాదు, అనేక రంగాలలో ఇలా ఐటీఐలు మాడిఫికేషన్లు కాదు, విద్యా వ్యవస్థలో ఇక్కడ యూనివర్సిటీలలో వీసీలను, ప్రిన్సిపాల్లను మొత్తం అంటే నింపడమే కాదు, అన్ని రంగాలను తీర్చిదిద్దుకుంటూ ముందుకు పోతా ఉన్నది. స్కిల్ డెవలప్మెంట్ తీసుకొస్తా ఉన్నది ప్రభుత్వము. రాష్ట్రంలో ప్రజారంజితమైనటువంటి పాలన జరుగుతూ ఉన్నది. ఆ సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. అధ్యక్ష పచ్చ కామర్ల వారికి దేశమంతా పచ్చగా అన్నట్టు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతుంటే గవర్నర్ ప్రసంగంలో అన్ని అచ్చు కుట్టినట్టు చెబితే వాళ్ళకి అర్థం కాకపోతే ఎట్లా అధ్యక్ష? ఆ స్కూల్లో చదువుకు ఎట్లా ఉంటుంది అధ్యక్ష? ఈ రోజు ఆ స్కూల్లో చదువుకుంటే ఎట్లా ఉంటుంది అధ్యక్ష అంటున్నా. ఈ రోజు